చిమ్మ చీకట్ల ఇక నేను నా మొగుడు అయితే చిన్న కార్లో బయలుదేరినాంలా. ఇక చీకటి అయింది కాబట్టి పొల్లగాలని అయితే బయటికి తీసుకురాలే, మేమిద్దరమే బయలుదేరుతున్నాం. ఏందా చూడులు ఇక. ఇక గదన్నమాట సంగతి. ఇక మొత్తానికైతే పైసలని తీసుకుపోయి కౌంటర్లు ఇచ్చినాం. ఇక నా మోగన్ చేతిని అయితే సంతకాలు తీసుకున్నారు. ఏమైతే చదవనీయాలు, చదివే అంత టైం కూడా లేదు. ఇదేనులా మా కొత్త బండి చూస్తున్నారు కదా ఎట్లున్నదో. ఇక దీని కలరు, దీని వ్యవహారము, ఇక పేర్లు అయితే ఆడ మంచిగానే కనబడుతున్నాయి. మంచిగా యమహా ఐరాక్స్ అనేది కనబడుతుంది కదా. ఇక గీ బండి అన్నమాట. ఇక చూడాలి. ఇక దీని అయితే రిలీజ్ చేసినాక నాకైతే మస్తు కనిపించింది. కానీ బండి లుక్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కేక ఉందిలా. ఇక నేనైతే ఒక్కసారి ఎక్కి జస్ట్ ఆన్ చేస్తాను. ఎందుకంటే బాగా ఊకే బండి మీద తిరగం కాబట్టి ఇక నడుపుడు జర కష్టమవుతుంది. గది చీకట్లా కొత్త బండి అంటే జరంతా ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. అందుకోసమనే జర్రంతా ఒక అడుగు అట్లనైతే నడిపిన. ఇక లైట్లు వేసినాక చూడులు బాంచనైతే ఏదో రోబోకి కదా పెడితే లైట్లు వెలుగుతాయి చూడులు గట్లా అనిపించింది దీన్ని చూసినాక. కానీ బండి మీద పోతుంటే కూడా వారేవా ఏదో నార్మల్గా ఇదైతే స్కూటీనే. ఎంత బడ్జెట్ పెట్టినా ఎంత రేసింగ్ అయినా స్కూటీనే కదా. కానీ పెద్ద పెద్ద బైకుల మీద పోయిన ఫీలింగు, ఆ పర్ఫార్మెన్స్కి అయితే మాత్రం మేమైతే ఫిదా అయిపోయినాములా. స్మూత్గా పోతుంది, ఎక్కువ ఎత్తేసుడు కూడా లేనే లేదు. గ్రిప్ కూడా మస్తు ఉంది. అట్లా ఒక ఫోటోకి అయితే నేను ఫోజ్ ఇచ్చేసిన. దాని తర్వాత ఇక మా ఆయననే ఎక్కిండిగా తోలుతా ఉన్నాడు. ఇక వెనక నుంచి చూసినాక దీని లుక్ మీకు ఎట్లా అనిపించింది చెప్పు నీ ఎక్స్పీరియన్స్. స్కూటీనా ఏదో పెద్ద ఎత్తున్న బండి, ఏదో స్పోర్ట్స్ బండి నడుపుతున్నా అన్నట్టు ఉంది. ఇంత శబ్దం లేదు బండి, అంటే ఎలక్ట్రిక్ బండి కాదనుకో. స్మూత్గా మంచిగా లైట్ వెయిట్తోని ఏదో రేసింగ్ బండి నడుపుతున్న ఫీల్తోనే ఉందంట. యమహా ఫస్ట్ ఇంప్రెషన్ మా ఆయన చెప్తుంది. ఇప్పుడు ఆరెంజ్ చేస్తున్నారు ఎట్లుందో. ఇన్నిట్లా నాకు డిఫరెంట్ తెలుస్తుంది. నేను ఎక్కడికి అంటే నాకు తెలుస్తలేదు. ఆగు గట్ల గైవ్ అయిపోతే ఎట్లా మరి కొడతావా? ఏంది విజయవాడ తిరుపతి కొడతావా? అట్లా వాడు మర్చిపోతాడని. మా టర్నింగ్ రాకముందుకే మా ఆయన టర్నింగ్ వచ్చింది అనుకుని టర్నింగ్ తీసుకున్నాడు. మళ్ళీ వెనక ముందుకు పోతున్నాడు. ఇక చూడు మా ఆయన చూడు ఎట్లా చేస్తున్నాడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్త బండి తీసుకున్నాం మరి మంచిగా రైళ్ళు కొడుతున్నాడు. ఆడికి ఎక్కడికో పోయినాక టర్న్ కావచ్చు. వీడు తిన్నే టర్న్ అయ్యాడు. దగ్గరికి వచ్చేసినాము ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి. రేపు గుడికి ఇట్లా పోయేది కదా, సో దానికోసము ఫుల్ ట్యాంక్ చేయడం కోసం వచ్చేసినాము. ఇది మిడిల్లో ఉంది. నేను అనవసరంగా దిగిన, నాకు తెలియదు కదా, మర్చిపోయినా నేను దిగిన. సో ఇందులో 1 లీటర్ ఉంది అన్నారు కదా, 1 లీటర్ ఓపించినాం అన్నారు. చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత ఉండదు. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుంచి ఇక రేపు అన్నీ కూడా బయటికి వెళ్ళడం ఉంటుంది. ఇక గట్లనే ఇంటికి తీసుకుపోద్దని దారి మధ్యలో ఒక అమ్మవారి గుడి కనబడితే గానే బండి ఆపినాం. జర కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు అయితే దొక్కిపించినాం. ఎందుకంటే గట్లనే ఇంటికి తీసుకుపోవద్దు కదా, చీకట్లో ఎందుకు తీయను. మాకే మంచిగా అనిపించలేదు. ఇక బండి ఎట్లా అనిపించింది ఒకసారి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. కుళ్ళుకోకులి కులుకునేటోళ్ళు ఎవరి కష్టంతో 4 బతుకుతారు మరి, అంతే కదా.